నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి హర్ష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన కథ అత్తగారి వీలునామా. కోడలి స్వార్థ బుద్ధి తెలుసుకున్న ఓ అత్తగారి నిర్ణయం ఏమిటి, ఈ కథలో చూద్దాం. కథని చివరి వరకు వినండి. నచ్చితే లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. కొత్త వారెవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమండి, మీ నాన్నగారికి ఈ వయసులో అంత పంతం పట్టింపు ఎందుకు? సంసారం అన్న తర్వాత కుటుంబంలో నలుగురు ఆడవాళ్లు ఒక చోట చేరితే కష్ట సుఖాలు సుఖ దుఃఖాలు పంచుకుంటారు. అవన్నీ వెంటనే వదిలేస్తారు. వారి మాటలు విని వాటిని పట్టుకొని వేలాడ్డం, మనుషుల మీద ద్వేషాలు పగలు పెంచుకోవటం ఏం బాగుంటుంది చెప్పండి? ఇంతకీ మామయ్య గారి కోపం ఎవరి మీద? కొడుకు మీద, లేక కోడలి మీద, లేక మనవాళ్ల మీదనా? చూడు సునీత, మా నాన్నగారి స్వభావం గురించి మీకు అంటే నీకు, మీ నాన్నగారికి, మీ అమ్మగారికి ముందే చెప్పాను. అయితే మీరెవరూ నా మాటలు పట్టించుకోలేదు. చాలా తేలికగా తీసుకున్నారు. ఆయన ఎంత ఉదారంగా ఉంటారో అంత పట్టుదల కనపరుస్తారు. ఆత్మాభిమానం ఎక్కువ అన్నాడు రాజారాం. కాదనలేదండి, ఏదో పొరపాటు జరిగింది, నోరు జారింది. ఆయనకది తప్పనిపించింది. 4 చివాట్లు వేసి వదిలేయాలి. తప్పును క్షమించడం పెద్దరికం. తప్పు చేసిన వాళ్ళకదే పెద్ద శిక్ష. సరే, అది వదిలేయండి. ఉన్న ఒక్కగానొక్క కొడుకు తండ్రిని పట్టించుకోలేదు, కోడలు ఆలనా పాలనా చూడలేదు అని లోకులైన వారంతా మనల్ని తప్పు పడతారు. అందుచేత మీకు పిల్లలకు 3 రోజులు సెలవులు వచ్చాయి కదా, మరో 3 రోజులు సెలవు పెట్టండి. అందరం కలిసి భవానీపురం వెళ్దాం. మామగారి యోగక్షేమాలు తెలుసుకుందాం. వారి నొప్పించి మనతో కూడా ఇక్కడికి తీసుకొద్దాం. ఏమంటారు? అంది సునీత. రాజారాం భార్య సూచన వినకుండా ఉండలేకపోయాడు. రామశర్మ సుశీలమ్మ దంపతుల ఏకైక కుమారుడు రాజారాం. రామశర్మ పూర్వీకులు భవానీపురం జమీందారులు. అయితే వారి తరతరాలు దాన ధర్మాలకు, గుడులు గోపురాలు కట్టించి వాటి నిర్వహణ కోసం, రాజకీయాలకు ఆస్తంతా హరింపజేసి రామశర్మ చేతికి 25 ఎకరాల మాగాణి, 10 ఎకరాల కొబ్బరి తోట వచ్చింది. ఎందరు ఎన్ని విధాలా చెప్పినా రామశర్మ రాజకీయాల జోలికి పోలేదు. డిగ్రీ చదువుకుని వ్యవసాయం చూసుకుంటూ బీదవారికి విద్యాదానం చేస్తున్నాడు. సుశీలమ్మని వివాహం చేసుకున్నాడు. సుశీలమ్మ కన్నవారు సంపన్నులే. వివాహ సమయంలో కూతురికి 7 వారాల నగలు పెట్టారు. అంతేకాదు, పసుపు కుంకుమల నిమిత్తం ఆమె పేరు మీద భవానీపురంలో 10 ఎకరాల మాగాణి, 5 ఎకరాల పళ్లతోట కొనిచ్చారు. సుశీలమ్మ చదివింది హైస్కూల్ చదివే అయినా ఆమెకు లోకజ్ఞానం ఎక్కువ. ఎదుటివారి మనస్తత్వం బాగా తెలుసు. దాన ధర్మాల్లో భర్తకు తీసిపోదు. రాజారాం ఇంజనీరింగ్ మాస్టర్ డిగ్రీ తీసుకొని అదే కాలేజీలో ప్రొఫెసర్ జాబ్ సంపాదించాడు. తన క్లాస్మేట్ సునీతను ప్రేమించి పెళ్లి చేసుకోవాలని ఆ విషయం తన తల్లిదండ్రులకు చెప్పాడు. సునీత తండ్రి సుందరం కాలేజీ లెక్చరర్. కులం గోత్రం అన్నీ సరిపోవడంతో రాజారాం తల్లిదండ్రులు అభ్యంతరం చెప్పలేదు. సాంప్రదాయం ప్రకారం పిల్లను చూడ్డానికి రమ్మనమని సునీత తల్లిదండ్రులు రామశర్మ దంపతులను ఆహ్వానించారు. కులం గోత్రం జాతకాల పొంతన అవి కూడా అవ్వడం, ఇక మేమొచ్చి చేసేదేముంది అన్నారు రామశర్మ దంపతులు. కాగా సునీత తల్లిదండ్రులు బలవంతం మీద పిల్లని చూడ్డానికి వెళ్లారు. కోడలికి వివాహ సమయంలో తాము పెట్టాల్సిన నగల గురించి తెలుసుకునేందుకు సుశీలమ్మ, మీ అమ్మాయికి ఇంతవరకు నగలేం చేయించారు అని అడిగింది. మా అమ్మాయి పల్లెటూరులో పుట్టలేదు, పట్నంలో పుట్టి పెరిగింది. పట్నంలో నాగరికులు ఎవరూ గంగిరెద్దుల్లాగా నగలు దిగేసుకుని తిరగరు. మా అమ్మాయికి నేను ఇచ్చిన అమూల్యమైన ఆభరణం చదువే అంది పంకజవల్లి గర్వంగా. ఆ మాటలకు సుశీలమ్మ మనసు చివుక్కుమంది. కాని సుశీలమ్మ మౌనంగా ఉండిపోయింది. పెళ్లికి ముహూర్తాలు నిర్ణయించుకుని వచ్చారు. వివాహం, గృహప్రవేశం, గ్రామ సంతర్పణ, అన్నదాన కార్యక్రమాలు ఎంతో వైభవంగా జరిపించాలని రామశర్మ గారు భవానీపురంలో అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే వివాహానంతరం గృహప్రవేశం, రిసెప్షను గ్రామంలో కాదు పట్టణంలో జరిపించాలని, అది కూడా మీ కొత్త బంగ్లా అయితే మీ కొలీగ్స్ అంతా వస్తారని కూతురు సునీత చేత రాజారాంకు చెప్పించి బలవంతంగా ఒప్పించి తన పంతం నెగ్గించుకుంది పంకజవల్లి. విషయం తెలుసుకున్న రామశర్మ ఎంతో బాధపడ్డాడు. అల్లుణ్ణి గుప్పెట్లో పెట్టుకున్నందుకు పంకజవల్లి మురిసిపోయింది. శ్రావణమాసం పూజలకు కూతుర్ని భవానీపురం తీసుకొచ్చింది. వారికి రాజారాం తన తల్లికి ఆమె కన్నవారు వివాహ సమయంలో పెట్టిన 7 వారాల నగలు, పసుపు కుంకుమ నిమిత్తంగా కొనిచ్చిన భూములు చూపించాడు.
సుశీలమ్మ గారి నగలు చూసి తల్లి కూతుర్లు చరితులయ్యారు. ఆ నగలన్నీ తన కూతురు పరం చెయ్యాలని పంకజవల్లి కూతుర్ని ఉసిగొల్పింది. అత్తగారిని కాకాపట్టి మంచి చేసుకోమని చెప్పింది. రామశర్మ గారు తన కొడుకు ఉద్యోగం రాగానే పట్టణంలో పెద్ద బంగ్లా కొని దానిలో అన్ని వస్తువులు కల్పించారు. కారు కూడా కొనిచ్చారు. సుశీలమ్మ కోడల్ని, ఆమె చర్యల్ని నిశితంగా గమనించింది. తన అభిప్రాయాలను భర్తకు చెప్పింది. రాజారాం దంపతులకు 2 కొడుకులు పుట్టారు. పెద్ద మనవడికి 8 ఏళ్లు, చిన్న మనవడికి 5 ఏళ్లు రాగానే రామశర్మ గారు తన భార్య సలహా ప్రకారం తనకు వంశపారంపర్యంగా సంక్రమించిన స్థిర చరాస్తులన్నీ అమ్మి ఆ సొమ్ము 2 మనవళ్ల పేరున బ్యాంకులో వేసి రాజారాంని గార్డియన్ గా పెట్టారు. తండ్రి చర్యలు అర్థం కాక రాజారాం ఎంతో విచారించినా సునీత పరమానందం చెందింది. ఇది జరిగిన కొద్ది రోజులకే సుశీలమ్మ గారు గుండెపోటుతో మరణించారు. బంధువులు, చుట్టాలు, స్నేహితులు వచ్చి రామశర్మ గారిని పరామర్శించి తమ సానుభూతి తెలిపి 15 రోజులుండి కర్మకాండ జరిపించి వచ్చిన వారంతా తిరుగు ప్రయాణమయ్యారు. పంకజవల్లి కూతురుతో, అమ్మా మేం బయలుదేరుతున్నాం, అల్లుడు గారు ఏరి, మీ ప్రయాణం ఎప్పుడు అని అడిగింది. ఏమోనమ్మా, ఇంకా తెలీదు, మామగారిని అడగాలి. ఆయన్ని కష్ట సమయంలో ఒంటరిగా వదిలి వెళ్లలేం కదా. ఆయన పట్నం ఎప్పుడొస్తారో అడగాలి. ఆయన బాగోగులు చూసుకోవాల్సిన బాధ్యత మాదే కదా అంది. అవునమ్మా, ఇక జీవితాంతం మీ మామగారికి సేవ చేయాల్సిన బాధ్యత నీదే అంది పంకజవల్లి సానుభూతితో. అటుగా వస్తున్న రామశర్మ చెవిన వారి సంభాషణ పడింది. ఆయన మనసు ఎంతగానో గాయపడింది. చూడమ్మా, మీ అమ్మాయి జీవితాంతం మామగారికి సేవలు చేయాల్సిన అవసరం రాదు. నేను రానియను. ఈ క్షణం నుంచి మీ అమ్మాయి గడపలో నేను కాలు పెట్టను. ఆమె చేతి మంచినీళ్లు కూడా ముట్టను. మీరు నిశ్చింతగా ఉండండి. అదే విషయం మీరు మీ అమ్మాయికి కూడా చెప్పండి అన్నారు. అతని మాటలు విని వారంతా కంగు తిన్నారు. కోడలి మీద తన భార్య వెలిబుచ్చిన అభిప్రాయం నిజమేనా అనిపించింది రామశర్మకు. రాజారాంకి ఈ విషయం తెలిసి ఎంతో బాధపడ్డాడు. నాన్న జీవితంలో నా ఇంటి గడప తొక్కరు అన్నాడు ఎంతో వేదనతో. అదేంటి బాబు అలా అంటావు? ఇప్పుడు ఏమైందని అలా దిగులు పడతావు అని నచ్చజెప్పబోయింది పంకజవల్లి. మా నాన్నగారికి మాట పట్టింపు ఎక్కువ. మీకు తెలియదండి, ఆయన ఎంత ఉదారులో అంత మాట పట్టింపు మనిషి. అంత త్వరగా నిర్ణయం మార్చుకోరు అన్నాడు రాజారాం. సంవత్సర కాలం గిర్రున తిరిగిపోయింది. రాజారాం భార్య సలహా ప్రకారం కుటుంబంతో భవానీపురం చేరుకున్నాడు. బాబుగారు, అబ్బాయి గారు, కోడలమ్మగారు వచ్చారండి అని బిగ్గరగా కేకపెట్టి బయట కారు వద్దకు వెళ్లి వారి సామాన్లు లోపలికి తెచ్చాడు వీరయ్య. ఆవరకే రాజారాం, సునీత లోపలికొచ్చి రామశర్మ గారికి పాదాభివందనం చేసి ఆశీస్సులు పొందారు. మనవాళ్ళిద్దరూ వచ్చి తాతగారిని వాటేసుకున్నారు. వంట మనిషి సీతమ్మ వచ్చి వారిని పలకరించి కాఫీ పలహారాలు ఏర్పాటు చేసింది. మరునాడు ఉదయం సుందరం, అతని భార్య పంకజవల్లి వచ్చారు. వారి రాకకు రామశర్మ, రాజారాం ఎంతో ఆశ్చర్యపోయారు. మరేం లేదన్నయ్య గారు, మీ యోగక్షేమాలు అల్లుడు గారు, అమ్మాయి ద్వారా తెలుసుకుంటున్నాం. అయినా ఉండబట్టలేక స్వయంగా ఓ మారు మిమ్మల్ని చూసిపోదామని వచ్చాం అంది లౌక్యంగా. అత్తగారి 7 వారాల నగల గురించి భర్తను అడిగింది సునీత. వాటి గురించి రాజారాం తండ్రిని అడిగాడు. అవి బ్యాంకు లాకర్లో ఉంటాయి. నువ్వు మీ అమ్మే కదా ఆపరేట్ చేసేది. లాకర్కి తీసుకుని వెళ్లి చూడు అన్నారు రామశర్మ. రాజారాం బ్యాంకు లాకర్కి తీసుకుని వెళ్లి లాకర్ తెరిచి చూశాడు. అందులో నగలు లేవు. ఒక సీల్డ్ కవర్ ఉంది. దానిని తీసుకుని వచ్చి తండ్రికి చూపించి విషయం చెప్పాడు. రామశర్మ కొడుకుతో దాన్ని తెరిచి చూడమన్నాడు. రాజారాం కవర్ తెరిచి కాగితాలు బయటకు తీసి చదివాడు. అది సుశీలమ్మ గారి వీలునామా. మాకు ఆడపిల్లలు లేరు కనుక కూతురైనా కోడలైనా మా రాజారాం భార్య మాత్రమే. మా కన్నవారు నాకు వివాహ సమయంలో 7 వారాల నగలు, పసుపు కుంకుమ నిమిత్తంగా 10 ఎకరాల మాగాణి, 5 ఎకరాల పళ్ళ తోటలు ఈ భవానీపురంలో నా పేరున కొనిచ్చారు. ఇవన్నీ కోడలికి ఇవ్వాలనుకున్నాను. కాగా మా కోడలు సునీతకు అత్తమామలంటే గౌరవం, భక్తి, అభిమానం ఏమాత్రం లేవని అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను. పట్టణంలో పుట్టి పెరగడం వల్ల ఆమెకు పల్లెటూరి వారంటే చులకన, చదువులేని వారని చిన్నచూపు. వృద్ధాప్యంలో మమ్మల్ని ఆదరిస్తుందనే నమ్మకం లేదు. చేతిలో డబ్బుండి
పిల్లల చేత నిరాదరణ పొందిన వారి కోసం మా పినతండ్రి కొడుకు పట్టణంలో అన్ని వసతులు సౌకర్యాలతో ఓల్డేజ్ హోం నిర్మించ తలపెట్టి ఆ విషయం నాతో చర్చించాడు. అతడు తలపెట్టిన ఈ మంచి కార్యం నాకు బాగా నచ్చింది. నేను అతడితో చెయ్యి కలిపాను, భాగస్వామిగా చేరాను. నా 7 వారాల నగలు అమ్మి అతనికి ఆ సొమ్ము ఇచ్చాను. మా కోసం హోంలో గదులు కేటాయించుకున్నాము. నా పేర ఉన్న పొలాల ఫలసాయంతో హోంకు 1,00,000 రూపాయలు ఇవ్వాలని, మా తదనంతరం ఆ భూములు హోంకి చెందాలని ఈ నా వీలునామా రాయించి రిజిస్ట్రేషన్ చేయించడం అయినది. వీలునామాలోని వివరాలు విని అంతా కొయ్యబారిపోయారు. ఇదండి ఈ రోజు కథ. ఈ కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో తెలియజేయండి. కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.